శ్రీమాత్రే నమః. చీపురు విషయంలో ఏ తప్పులు చేస్తే దరిద్రం వెంటాడుతుందట. ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండే వస్తువులలో చీపురు ఒకటి. ఇంట్లో చీపురును చాలామంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చే అవకాశాలైతే ఉంటాయి. వాస్తు ప్రకారం చీపురు విషయంలో కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. చీపురు విషయంలో తప్పులు చేస్తే సమస్యలు పెరిగి ఆర్థిక ఇబ్బందులొస్తాయి. మరి ఆ తప్పులేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, చీపురుని ఎలా పడితే అలా పడేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. విరిగిపోయిన చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లో డబ్బు నిల్వ ఉండదు. చీపురును ఎప్పటికీ కాళ్ళతో తొక్కడం లాంటి పనులు చేయకూడదు. ఈ విధంగా చేస్తే చెడు జరిగే అవకాశాలుంటాయి. వంటగదిలో చీపురును ఉంచడం మంచిది కాదని వాస్తుశాస్త్రం చెప్తోంది. చీపురును ధనం, ఆభరణాలు ఉండే చోట అస్సలు ఉంచకూడదు. చీపురును నిలబెట్టి ఉంచడం కూడా మంచిది కాదు. ఏదైనా తలుపుల వెనక చీపురును అడ్డంగా ఉంచితే శుభం కలుగుతుంది. చీకటి పడ్డాక చీపురు వాడొద్దని పండితులు సూచిస్తున్నారు. పగటిపూట మాత్రమే చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గురువారం, శుక్రవారం రోజున, ఏకాదశి వంటి మంచి రోజులలో పాడైపోయిన చీపురును పాడేయడం మంచిది కాదు. శుక్రవారం మాత్రమే చీపురును పడేయాలని పండితులు వెల్లడిస్తున్నారు. విరిగిపోయిన చీపురును పారే కాలువలో ఎట్టి పరిస్థితుల్లో పడేయకూడదని పండితులు వెల్లడిస్తున్నారు. శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును చూడడం వల్ల చెడు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. చీపురుని తరచుగా ఉపయోగించే వాళ్ళు ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిది.